హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాజీస్ వారాహి డిజైనర్స్. ఈ క్లాత్ని ఏ మోడల్ టాప్గా కన్వర్ట్ చేశానో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే నేను మెటీరియల్ని అంటే టాప్ క్లాత్ని మొత్తం ఓపెన్ చేసి మిడిల్లో వర్క్ వచ్చింది కదా, ఆ వర్క్ వచ్చిన పార్ట్కి కరెక్ట్గా మిడిల్కి ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసి నేను ఇప్పుడు కటింగ్ కోసం మెజర్మెంట్స్ అనేది తీసుకుంటున్నాను. మనకి ఎంత లెంత్ కావాలో కింద నుంచి ఫస్ట్ మెజర్ చేసేసుకొని నేను ఒక లైన్ అనేది డ్రా చేసేసుకున్నాను. నాకు అంత లెంత్కి సరిపోతుంది బాటమ్ నుంచి. తర్వాత బాడీ మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్కి నేను మార్క్ చేసుకుంటున్నాను 13 ఇంచెస్కి. 13 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్. కానీ నేను ఇప్పుడు పెట్టే మోడల్కి ఫీడింగ్ అంటే చిన్నపిల్లల మదర్స్కి కూడా ఫీడింగ్ కోసం అని జిప్స్ అలా మనం అందులో ఇంక్లూడ్ పెట్టుకోవచ్చు. లేకుండానైనా కానీ స్టిచ్ చేసుకోవచ్చు. నేను లేకుండా స్టిచ్ చేస్తున్నాను. ఆ ప్లేస్లో వచ్చేసి మీరు ఫీడింగ్ కోసం జిప్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే, దీనికోసం వచ్చేసి షోల్డర్ 7 అయితే ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టుకొని 8 ఇంచెస్కి మార్క్ చేసుకొని నెక్ ఎంత కావాలో అంత నెక్కి మార్క్ చేసుకున్నాను. ఆ షోల్డర్ విడ్త్లో మిడిల్ పాయింట్ అనేది నేను డ్రా చేసుకున్నాను. ఆ డాట్ నుంచి కిందకి మనము బాడీ లెంత్ ఎంత కావాలో అంతకి 13 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా, దానికి ఒక స్ట్రైట్ లైన్ అనేది నేను డ్రా చేసేస్తున్నాను. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం అటు సైడ్ ఆర్మ్ రౌండ్ అటువైపు ఉన్నది నెక్ విడ్త్ కాకుండా ఆర్మ్ రౌండ్ సైడ్ ఉన్నది మనం కట్ చేస్తామన్నమాట. పీస్ కట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని స్టిచ్ చేసేటప్పుడు మనకి లెంత్ అనేది 13 ఇంచెస్ కంటే తగ్గుతుంది. దానికోసమని 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది నేను పైనకి షోల్డర్ దగ్గర అనేది పెట్టేసుకున్నాను. చూసేయండి, పెట్టుకున్న ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టుకున్నాను కదా, అక్కడ నుంచే ఆర్మ్ రౌండ్ అనేది మెజర్ చేసి 6 ఇంచెస్ తీసేసుకుంటున్నాను. నేను ఇంకా క్రాస్ తీసుకోలేదు కాబట్టి 6.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే షోల్డర్ క్రాస్ అనేది నేను అంత జాయింట్ చేసిన తర్వాత క్రాస్ అనేది తీసుకుంటాను. సో ఆర్మ్ రౌండ్ మనం గీసేటప్పుడు ఎప్పుడు ఒక కార్నర్ నుంచి 1.5 ఇంచ్ తీసుకుంటాము. సేమ్ అదే తర్వాత మనకి వచ్చిన దాని తర్వాత ఎక్స్ట్రా అనేది 2 ఇంచెస్ తీసేసుకుంటాను. ఇప్పుడు డ్రా చేయడం అయితే అయిపోయింది మనకి కావాల్సిన మోడల్కి. తర్వాత ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ దగ్గర లోత్ అనేది ఫ్రంట్ సైడ్ పార్ట్కి కూడా తీసేసుకుంటున్నాను. ముందే ఇవన్నీ డ్రా చేసేసుకొని ఇప్పుడు మనకి కావాల్సిన ఆ సైడ్ పీస్ అనేది నేను కట్ చేసేసుకుంటున్నాను. ఇది ఎందుకు కట్ చేస్తున్నాను అని అంటే కింద వచ్చేసి క్లాత్ మనకి వెడల్పుగా చాలా ఎక్స్ట్రా పీస్ అనేది వచ్చింది. దాన్ని వేస్ట్ చేయకుండా ఇప్పుడు దాన్ని కూడా యూస్ చేద్దాము అని ఈ ప్యాటర్న్ అనేది నేను చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆ ప్యాటర్న్ ఏంటి అనేది చూడబోతున్నారు. ఫస్ట్ అయితే ఈ మనం నేను చూపించిన పార్ట్ వరకు ఆ పోర్షన్ వరకే కట్ చేయండి. టాప్స్ కోసం చాలానే క్లాత్స్ తీసుకున్నాను. సో మనకి చాలా మోడల్సే చూసేయచ్చండి మన ఛానల్లో. స్టే ట్యూన్ టు మై ఛానల్ సాజీస్ వారాహి డిజైనర్స్. ఇప్పుడే కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈమెంటి కట్ చేసేస్తుంది పీస్. మనకేమో ఇది మార్క్ చేయడం అది అర్థమైంది, కానీ ఈమె ఎందుకు ఇలా కట్ చేస్తుంది అని డౌట్ రావచ్చు. క్లియర్గా చెప్తాను, చూసేయండి. మనం కట్ చేసిన పీస్ ఉంది కదండి, దాన్ని మనం అలా జాయింట్ చేయబోతున్నాము. ఈ ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని వచ్చేసి మనం చిన్న చిన్న కుచ్చుల్లాగా పెట్టేసి మనం సైడ్కి పెట్టేస్తాం. అది కొంచెం ఆఫ్టర్ డెలివరీ కొంచెం పొట్ట అలా ఉన్న వాళ్ళకైతే నడుము దగ్గర కుచ్చు రావడం వల్ల పొట్ట దగ్గర ఫ్రీ అనేది అవుతుంది. ఇంకొకటి పైన వచ్చిన కట్ ఉంది కదండి, అక్కడ మనం జిప్ అనేది పెట్టచ్చు. ఆ జిప్ అనేది పెట్టడం వల్ల ఫీడింగ్కి కూడా యూజ్ అవుతుంది. సో ఎస్పెషల్లీ చిన్నపిల్లల మదర్స్కి అయితే మాత్రం ఈ ప్యాటర్న్ అనేది చాలా సూటబుల్ అండి. తర్వాత స్లీవ్స్ వచ్చేసి ఈ మెటీరియల్ వచ్చిందే కొంచెం, దాంట్లో ఇవన్నీ చేసిన తర్వాత నాకు స్లీవ్స్ అనేవి పెద్దగా ఎల్బో స్లీవ్స్ రాలేదు, 3/4 స్లీవ్స్ రాలేదు, జస్ట్ షార్ట్ స్లీవ్స్ వచ్చినాయి.
ఓకే ఇనఫ్ అనిపించింది నాకు. షార్ట్ స్లీవ్స్ ఓకే అని నేను షార్ట్ స్లీవ్స్ తీసేసుకున్నాను కట్ చేసేసి. నార్మల్ స్లీవేనండి, నేను దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏమీ అంత చెప్పట్లేదు. ఈ మధ్యన వీడియోస్ అయితే చాలా అంటే చాలా చాలా లేట్గా అయిపోయాయండి. చాలా అంటే కొంచెం ఏదో 2 వీక్స్ 3 వీక్స్ గ్యాప్ కాదండి, నియర్లీ 1 మంత్ క్రాస్ అయిపోయింది వీడియోస్ అయితే పెట్టడం కుదరలేదు. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు రెగ్యులర్గా వీడియోస్ పెట్టేశాను. అప్పుడంటే ఊపిలో ఉన్నానో మరి ఫ్రీగా ఉన్నానో నాకైతే తెలియదు. కొత్తగా స్టార్ట్ చేసిన ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న పర్సన్గా చెప్తున్నాను. స్టార్ట్ చేయడం ఈజీయే, కాకపోతే దాన్ని కంటిన్యూగా రన్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళడం అనేది ఇట్స్ ఏ టిపికల్ టాస్క్ అండి. నేను ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాను. ఇట్స్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఈజీ అండి, చూసే అంత ఈజీ ఉండదు. 1-2 వీడియోస్ మనం రెగ్యులర్ అప్పుడప్పుడు పెట్టడం అంటే ఓకే, కానీ ఫ్రీక్వెంట్లీ 1 వీక్ 2 వీక్స్ గ్యాప్ తీసుకున్నా కానీ నాకు కుదరట్లేదు అని అంటే మీరే అర్థం చేసుకోవచ్చు. అలా అయినా కానీ ఒకటంటూ పెట్టిన తర్వాత దాన్ని గివప్ ఇవ్వకూడదు అని అనుకున్నాను. సో నాకు వీలయ్యి నేను కుదుర్చుకున్న టైంలో ఈ వీడియోస్ అనేది చేస్తున్నాను. సో నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ఎంకరేజ్మెంట్తోనే నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. చూసేయండి, సైడ్కి నడుము దగ్గర మనము ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా, ఎక్స్ట్రా ఉన్నదంతా ఇలా కుచ్చులాగా పెట్టేసుకున్నాను. ఆ కుచ్చు ఇంత చిన్న చిన్నగా రావాలి అంటే నేను థ్రెడ్ ఆల్రెడీ కుట్టేసి థ్రెడ్ని ఒక పైన సింగిల్ థ్రెడ్ని నేను గుంజడం వల్ల అలా వచ్చేసింది. ఇది కొంచెం క్లాత్కి అయితే ఓకే అండి. మనము లెహంగాస్ అవి కుట్టేటప్పుడు మాత్రం ఈ ట్రిక్ అనేది యూజ్ కాదు. ఇంకొకటి థ్రెడ్ అనేది మధ్యలో తెగిపోతుంది. ఇప్పుడు నేను స్టిచ్ అనేది జాయింట్ చేసేస్తున్నాను. ఆ జాయింట్ చేసేది అదే పిల్లల తల్లులు అనుకోండి, ఫీడింగ్ కోసం అనేది జిప్ అనేది అక్కడ అటాచ్ చేసుకోవచ్చు. అటాచ్ చేసుకున్న తర్వాత మనం ఇలా మనం నడుము దగ్గర ఇప్పుడు నేను కుచ్చుల దగ్గర అటాచ్ చేస్తున్నాను కదా, ఇలా కార్నర్ దగ్గర ఆ కార్నర్ దగ్గర అటాచ్ చేసేటప్పుడు మాత్రం ఫస్ట్ కట్ అనేది పెట్టుకున్న తర్వాత ఆ కార్నర్ దగ్గర నుంచి మనం స్టిచ్ అనేది వేసేయాలి. ఇలా స్టిచ్ ఫస్ట్ జాయింట్ అనేది చేసుకున్న తర్వాత దాని మీద టాప్ స్టిచ్ అనేది వేస్తే ఇంకా నీట్గా అనిపిస్తుంది. వాయిస్ రికార్డింగ్లో కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. కానీ ఈ నాయిసీ అనేది అవాయిడ్ చేయలేకపోయాను, కాబట్టి మీరు కొంచెం అడ్జస్ట్ అయ్యి వినాల్సిందే. ఇలా టాప్ స్టిచ్ చేసిన తర్వాత చూసేయండి ఎంత నీట్గా ఉందో. ఇలానే ఇటు సైడ్ ఒక సైడ్ మనం అటాచ్ చేసేసాం కదా, తర్వాత ఇంకొక సైడ్ కూడా అటాచ్ చేసి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అన్నీ రెడీ చేసేసుకొని మనం నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ కట్ చేయలేదు. సో మనం నెక్ అనేది కట్ చేస్తున్నాం. ఇందాక మనము ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకొని 7కి 8 తీసుకున్నాం కదా, అటాచ్ చేసిన తర్వాత 7 వచ్చేసింది మనకు కావాల్సినంత ఫుల్ షోల్డర్ అనేది. ఇక్కడ ఇందాక క్రాస్ చెప్పాను కదా, ఇప్పుడు క్రాస్ తీసేసుకున్నాను. స్టిచ్కి ఎంత పడుతుందో అంత నేను లైన్ అని మార్క్ చేసుకున్నాను. ఇంకోటి నెక్ అనేది 3 ఇంచెస్ డౌన్ తీసుకొని బ్యాక్ నెక్ అనేది నేను కట్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని మిడిల్కి ఫోల్డ్ చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకున్నాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ సేమ్, ఫ్రంట్ పార్ట్ కూడా అంతే అండి. మిడిల్కి ఫోల్డ్ చేసుకొని నెక్ విడ్త్ మనం నెక్ లెంత్ ఎంత కావాలో 5.5 తీసుకున్నాను నేనైతే. 5.5 తీసుకొని ఆల్రెడీ మనము మార్కింగ్ చేసేసుకున్నాం కదా, 7లో 3.5 ఇంచెస్ దాకా నేను తీసేసుకున్నాను. షోల్డర్ 3.5, నెక్ విడ్త్ 3.5. సో స్క్వేర్ లాగా ఒక రెక్టాంగిల్ లాగా మార్క్ చేసేసుకొని అది స్టార్ నెక్ కోసం నేను ఒకటి మామూలుగా డ్రా చేశాను. ఇంత అంత అని ఏం లేదని, మనకి ఈ కార్నర్ ఉంది కదా, స్టార్లో కార్నర్ అనేది మనకి ఎంత రావాలంటే ఒక 1/2 ఇంచ్ అవతలకి తీసుకోవచ్చు లైన్కి, లేకపోతే 1 ఇంచ్ అవతలకైనా తీసుకోవచ్చు ఆ లైన్కి. నాకు షేప్ రావడం కోసం జస్ట్ 1/2 ఇంచ్ వరకు నేను తీసుకున్నాను అంతే. స్టార్ అనేది డ్రా చేశాను, ఆ నెక్ షేప్కి కట్ చేసేసుకుంటున్నాను. ఇలా ఫ్రంట్ బ్యాక్ నెక్స్ కట్ చేసిన తర్వాత
ఇప్పుడు చూడండి, స్టార్ నెక్ అయితే కటింగ్ తర్వాత ఎంత నీట్ అంటే షేప్ అనేది స్టార్ ఎంత బాగా వచ్చిందో చూడండి. మీకు ఓకే అలానే స్టార్ కావాలంటే నా మెజర్మెంట్స్ అలా నేను తీసుకున్నట్టే పెట్టేసుకోండి, లేకపోతే ఫ్రీ హ్యాండ్తోనన్నా డ్రా చేసేసుకోవచ్చు. ఇలానే డ్రా చేయాలనే అవసరం లేదని, నాకు షేప్ అయితే కావాలి. సో నెక్ పీసెస్ నేను వేసేస్తున్నాను. నెక్ పీస్కి నాకు అప్పటికి ఇది ఏమంటారు, పేపర్ క్యాన్వాస్ అంటారు. పేపర్ క్యాన్వాస్ అనేది నాకు దొరకలేదు. దొరకలేదు అంటే షాప్లో దొరకడం కాదండి, ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో దొరకలేదు. దీనికోసం అని ఆపడం ఎందుకు అనేసి నేను అది లేకుండానే క్లాత్ అనేది యూజ్ చేసేసి నెక్ బెల్ట్ అనేది వేసేసాను. ఇలా కట్స్ ఇచ్చేసి రివర్స్ తిప్పేసి దాని మీద టాప్ స్టిచ్ అనేది వేయాలి. కానీ బ్యాక్ సైడ్ అనేది టాప్ స్టిచ్ ఫస్ట్ వేయకూడదండి. ఫ్రంట్ పార్ట్ మాత్రం టాప్ స్టిచ్ మనం నెక్ అంతా స్టిచ్ చేసుకొని కట్స్ పెట్టుకొని రివర్స్ తిప్పుతాం కదా క్లాత్, అదే అలా కట్స్ పెట్టుకున్న తర్వాత రివర్స్ తిప్పిన తర్వాత దాని మీద టాప్ స్టిచ్ అనేది ఫ్రంట్ సైడ్ దానికి వేయాలి. ఫ్రంట్ సైడ్ దానికి వేస్తాను చూడండి. చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఫ్రంట్ మాత్రం టాప్ స్టిచెస్ రెడీగా ఉంచుకోవాలి. షోల్డర్ దగ్గర ఇన్విజిబుల్ మనకి అటాచ్మెంట్స్ కావాలి అని అంటే నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వాలండి. మనకి ఇప్పుడు ఇలా కట్స్ పెట్టేసుకొని రివర్స్ తిప్పుతున్నాను. ఈ కార్నర్ దగ్గర మాత్రం డీప్గా కరెక్ట్ మనం ఎక్కడ కార్నర్ వరకు పెట్టుకున్నామో అక్కడ వరకు కట్ పెట్టుకుంటేనే మనకి అది షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. సో టాప్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను. టాప్ స్టిచ్ వేసిన తర్వాత చాలా నీట్గా అనిపిస్తుంది ఆ స్టార్ నెక్ అనేది మాత్రం. అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం షోల్డర్ జాయింట్ అనేది ఫ్రంట్ బ్యాక్ చేయాలి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీ లైక్స్ ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటే నాకు కూడా ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉండి వీడియోస్ చేయాలి, అయ్యో ఇంతమంది చూస్తున్నారు కదా వాళ్ళ కోసం చేయాలి అనేది నాకు అనిపించి కొంచెం వీడియోస్ కొంచెం తొందర పెట్టడానికి ట్రై చేస్తాను. షోల్డర్ జాయింట్ అయితే చేసేస్తున్నాను. ఈ జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్స్ అనేది అటాచ్ చేసేసి స్లీవ్స్ అటాచ్ చేసిన తర్వాత సైడ్ స్టిచ్ అనేది వేయాలి. జాయింట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సైడ్ స్టిచ్ అనేది వేయగానే డ్రెస్ రెడీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.